చాలా మందికి ఏఎంహెచ్ తక్కువ, ఎగ్ కౌంట్ తక్కువ అంటా ఉంటారు. దానికోసం ఏమన్నా మెడికేషన్స్ ఉన్నాయా మేడం? ఏదైనా మెడికేషన్స్ వాడితే నా ఎగ్ కౌంట్ పెరిగిద్దా అనే డౌట్స్‌తో చాలా మందొస్తారు. హాయ్! నా పేరు డాక్టర్ విజయ్ మాదిరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఎగ్ కౌంట్ అనేది పెంచటానికి టాబ్లెట్స్ ఎగ్జాక్ట్‌గా అయితే లేదు. మనకి ఎవ్రీ మంత్ ఒక ఫాలికల్ పెరగటానికైతే మనకి మామూలుగా లైక్ ఓవులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ ఉంటాయి. క్లోమిఫెన్ సిట్రేట్ అని, లెట్రోజ్ అని. దానివల్ల ఒక ఫాలికల్ అయితే పెరుగుతది గానీ, ఎగ్ టోటల్‌గా మనకి ఉన్న రిజర్వ్‌గా పెంచటానికి గానీ, ఏఎంహెచ్ పెంచటానికి ఎగ్జాక్ట్ మెడికేషన్స్ అయితే ఎక్కడా లేవు. అది చాలా మంది అట్లా పెరుగుతాయి అని చెప్తారు గానీ, సాధ్యమంత వరకు పెరిగే ఛాన్సెస్ చాలా చాలా తక్కువుంటాయన్నమాట. నార్మల్ గా మనం యాంటీ ఆక్సిడెంట్స్ అని ఇస్తా ఉంటాం. ఉన్న ఎగ్ క్వాలిటీ పెంచటం వరకు అవి హెల్ప్ చేస్తుంది. మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవటము, ఒకవేళ హార్మోన్స్ ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉండటం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వటము, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనకి ఎగ్ క్వాలిటీ తగ్గిద్ది. మనకి కోక్యూ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, డిహెచ్ఈ అని కొంతమందికి ఇస్తాము. ఇవన్నిటి వల్ల ఉన్న ఎగ్స్ అయితే కొంచెం క్వాలిటీ పెంచడానికి ట్రై చేస్తాం. లేదు ఇలాగా కౌంట్ తక్కువ ఉండి ఏఎంహెచ్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకున్న తర్వాత ఈ క్లోమిఫిన్ సిట్రేట్, లెట్రోస్ టాబ్లెట్స్ ఇచ్చి ఫాలికల్ నార్మల్ గా పెరిగేటట్టు చేసి ఓవులేషన్ కూడా అయ్యే ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ గా ఉంటాయి అనే టిప్స్ ఇచ్చి హెల్ప్ చేయటం ఈజీగానే ఉంటది. అండ్ లేదు చాలా మందికి ఇట్లా మోడిఫికేషన్స్ చేసుకున్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే బెటర్ డిలే చేయకుండా హై లెవెల్ ఆఫ్ ఏఆర్టీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్ గా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఏఎంహెచ్ తక్కువ ఉన్న, ఈ ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఏం కాదు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే పెరుగుతుంది. కొంతమందికి పెరిగేది ఉండేది కాదు కానీ క్వాలిటీ పెరిగిద్ది. సో ఒక 3 to 4 months ట్రై చేయండి. అప్పటికి కూడా మీకు ప్రాబ్లం మీ కౌంట్ అనేది పెరగదు కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ రాదు అని తెలుసుకున్న తర్వాత డిలే చేయొద్దు ప్లీజ్. అట్లా డిలే చేయటం వల్ల మీ ఎగ్ కౌంట్ ఇంకా తగ్గిపోద్ది. అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా ఇంకా డ్రాస్టిక్ గా పడిపోద్ది అనమాట. సో దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్ గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్ కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.